నమస్తే, వాయిస్ ఆఫ్ తెలంగాణ స్వాగతం. గాయత్రి నగర్ అసోసియేషన్ తరఫు నుంచి ఇక్కడ దేవర కరుణాకర్ గారు 10 ఏళ్ళ నుంచి ఈ యొక్క గణేష్ని కూర్చోబెడతారు. ఆయన కీర్తిశేషులు అయిన తర్వాత వాళ్ళ అబ్బాయి వంశీ గారు ఇక్కడ ఈ గణేష్ని కూర్చోబెడుతున్నారు. ఈ సింధూర్ గణేష్ ప్రాముఖ్యతను వంశీ గారు వివరిస్తారు. నమస్తేనా. నమస్తే. ఈ యొక్క గణేష్ ఎప్పటికి కూర్చోబెడుతుంది? దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ వినాయకుడిని కూర్చోబెట్టి. ప్రతి సంవత్సరం ఒక కొత్త కాన్సెప్ట్తో పెడతాము. అంటే కరెంట్ అఫైర్స్తో ఇయర్లో ఏమైనా కరెంట్ అఫైర్ ఉంటే దాని తగ్గట్టు పెడతాము. ఈ ఇయర్ మనకు ఆపరేషన్ సింధూర్ ఉద్యమం చేశారు మన ఆర్మీ ప్రధానమంత్రి గారు తీసుకొని, అందులో దాన్ని కాన్సెప్ట్ తీసుకొని మళ్ళీ ప్రజలకి జ్ఞాపకం గుర్తించుదామని తీసుకొని మళ్ళీ అదే ఆపరేషన్ సింధూర్ అనే కాన్సెప్ట్ తీసుకొని వినాయకుడిని పెట్టడం జరిగింది. ఇంకేం కార్యక్రమాలు ఉన్నాయి ఇక్కడ? ప్రతిరోజు ఒక కార్యక్రమం ఉంటుంది, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటున్నాయి. రేపు భజన ఉంది, ఎల్లుండి భరతనాట్యం ఉంది, దాని అవతల స్పీచెస్ ఉన్నాయి వినాయకుడి మీద. ఒకరోజు అన్నదాన కార్యక్రమం ఉంది. కార్వాన్ గుడ్డి మల్కాపూర్ ఏరియాలో మీదే చాలా పెద్ద గణేశుడు, పెద్ద కాన్సెప్ట్తో మీరు ప్రతి సంవత్సరం చేస్తున్నట్టున్నారు. ఇది ప్రతి ఇయర్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది. కార్వాన్ నాంపల్లి చుట్టుపక్క ప్రాంతంలో ప్రతిరోజు దాదాపు ఒక 3,000 నుంచి 4,000 మంది భక్తులు వస్తారు. పేషెన్స్తో లైన్లో నిల్చొని వినాయకుడిని చూసి దర్శనం చేసుకొని వెళ్తారు. థ్యాంక్ యూ. ఇంకా శివ ఒకటి ఇంగ్లీష్ లీరా. మీ పేరు? శివమణి. మీరేం చేస్తారు ఇక్కడ? ఏ పోస్ట్ ఉంది మీకు ఇక్కడ? నేను ఇక్కడ కాలనీ రెసిడెంట్ నేను. అయితే గణేశుడు చాలా అంగరంగ వైభవంగా పూజలు అందుకుంటాడు. అంటే గత 2 దశాబ్దాలుగా మేము ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ప్రతి గణేష్ మండపంని ఏర్పాటు చేయడానికి చూస్తుంటాము. అదేవిధంగా కాలనీ వాసులే కానీ ఇతరవద్గా భక్తులు రావడం కానీ జరుగుతూ నిత్య పూజలు అందుకుంటూ ఉంటాడు.